హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టార్ కుకింగ్స్. ఈరోజు మనం పిల్లల కోసం పల్లి మరియు రాగి లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు పల్లీలు వేసి బాగా లో ఫ్లేమ్లోనే సన్నటి మంటపై బాగా వేయించుకోవాలి. మరీ నల్లగా కాకుండా బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక అందులో మనం ఏ కప్పుతోనైతే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రాగి పిండి వేసి దీనిని కూడా లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసివేసి మిక్సీ పట్టుకుందాం. పల్లీలు మెత్తగా అయిన తర్వాత ఇందులో రాగి పిండి వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇది కూడా బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతోనైతే పల్లీలు రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం పౌడర్ వేసి దానిని కూడా బాగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది చాలా మెత్తగా అయింది. దీనిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని లడ్డూలలాగా చేసుకుందాం. ఈ లడ్డూలు పిల్లలకు బాగా నచ్చుతాయి. హెల్దీ అయిన లడ్డూలు ఇవి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇవే మన పల్లి మరియు రాగి లడ్డూలు. చాలా బాగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.